పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి ఫిలోమోను గారు కొలస్సీ ప్రాంతంలో ఆయన నివసిస్తున్నారు. ఆయన చాలా ధనవంతుడు. ఆయన దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. ఒక యవనస్తుడు ఆ యొక్క ఫిలోమోను గారి దగ్గర పనిలో జాయిన్ అయ్యాడు. ఆయన పేరు ఒనేసిము. అయితే అక్కడ ఏదో ఒక దొంగతనం నేరం కింద ఆయన అక్కడి నుంచి పారిపోయి ఆ రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ మరి సైనికుల చేత పట్టుబడి ఆ యవనస్తుడు చెరసాలలో వేయబడ్డాడు. అదే చెరసాలలో తనకంటే ముందుగా అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు నిమిత్తం ఖైదీగా ఆ చెరసాలలో ఉన్నారు. అక్కడ రక్షణ సాక్ష్యాన్ని ఆలకించి అక్కడ పౌలు గారు చేస్తున్న ప్రార్థన, మరి ఆయనలో ఉన్న దైవాభిషేకాన్ని గ్రహించినటువంటి వాడే ఈ ఒనేసిము అనేటువంటి అబ్బాయి మరి మారు మనసు పొందాడండి. మారు మనసు పొందిన తర్వాత మరి అపోస్తలుడైన పౌలు గారు అడుగుతున్నారు, బాబు అసలు నువ్వు ఎవరు, ఏంటి, ఏ విధంగా వచ్చావు చెరసాలు కానంటే, అయా ఫిలోమోన్ అనేటువంటి ఆయన దగ్గర నేను ఇలా పనిచేసేవాడినండి, అక్కడి నుంచే నేను ఈ విధంగా చేసి ఈ చెరసాలకు వచ్చానని చెప్పడం జరిగింది. అయితే ఆ ఫిలోమోను ఆత్మీయ కుమారుడే, నేను చెప్తే వింటాడు గనక నీకు ఒక పత్రిక రాస్తాను, ఆ పత్రిక తీసుకొని వెళ్ళి అతనికి ఇస్తే కంపల్సరీగా ఆయన నిన్ను మళ్ళా స్వీకరిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడని ఆ పత్రిక రాసి పంపించడం జరిగింది. ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మునుపితడు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు, ఇదివరకులాగా లేడు, అతను మారాడు అని చెప్పి ఆ ప్రయోజనకరమైన వాడుగా మారాడని అపోస్తలుడైన పౌలు గారు సిఫారసు పత్రికని మరి పంపించారండి. కనుక మరి మన యొక్క జీవితంలో కూడా మునుపు మనం నిష్ప్రయోజనమైన వారమే కావచ్చు, మన అన్నదమ్ములకి, మన యొక్క బంధువులకి, మన స్నేహితులకి అందరి దగ్గర కూడా నిష్ప్రయోజనమైన వారుగా మనం ఉండొచ్చు. ఎందుకు పనికిరాడు, పైకి రాడు, ప్రయోజకుడు అవడని అనేకులు మనల్ని నిందిస్తూ ఉండవచ్చునండి. కానీ మరి మనం జీవితాన్ని దేవుని గనక మనం అప్పగించుకున్నట్లయితే మరి దేవుడు నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా ఆయన మార్చడానికి సమర్థుడని ప్రేమతో మనవి చేస్తున్నాను. చూడండి, భూమిలో ఉన్నటువంటి ఆ వజ్రం ముందు ఒక ముడిసరుగు అంటే ఒక రాయిగా ఉంటుందండి. ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు, మరొక వజ్రం చేత దాన్ని కోసి దాన్ని షైన్ చేస్తారు. ఎప్పుడైతే షైన్ చేశారో అది మెరవడం ప్రారంభించిందో మరి దానికి విలువ అనేది పెరుగుతుందండి. అలాగే మన జీవితం కూడా నా జీవితం కూడా ఒక ముడిసరుకు లాంటిదే. నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా, నన్ను ప్రయోజనకరమైన వాడుగా మార్చండి అని అంటే మరి తప్పకుండా దేవుడు మనల్ని ప్రయోజనకరమైన వాడుగా మారుస్తాడు. తృణీకరించిన వారు, అవమానపరిచిన వారు అందరూ కూడా మరి సిగ్గుపడేటట్లుగా వారి ఎదుటే మన జీవితాన్ని ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని నిలబెట్టడానికి సమర్థుడని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను.